హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నది రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. దీని రివ్యూ కోసం నేను వీడియో తీస్తున్నాను. ఇది నేను 2 years బ్యాక్ తీసుకున్నాను. ఇప్పటికీ ఇంకా వర్కింగ్లోనే ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కంపెనీ చెప్తాను. ఐ లైఫ్ అనమాట. కనిపిస్తుందా? నైట్ టైం వీడియో తీస్తున్నాను కాబట్టి ఐ లైఫ్ వ్యాక్యూమ్ క్లీనర్. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పార్ట్స్ చెప్తాను, ఏమేమి ఇచ్చాడు ఏంటని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి డ్రై మాప్, వెట్ మాప్ రెండూ ఉంటాయి. చూడండి, ఇది డ్రైలో ఉంది, ఇప్పుడు ఛార్జింగ్లో ఉంది, డ్రైలో ఉంది. ఇప్పుడు చూసారంటే నేను నిన్నంతా కలెక్ట్ చేశాను, డస్ట్ కలెక్ట్ చేశాను. చూడండి, ఇలా ఇస్తాడు. సో ఇది దీనిలో ఫిట్ చేసేయాలి. ఫిల్టర్ ఉంటుంది ఇక్కడ. ఇది డ్రై మాప్కి. ఇది చూడండి, డస్ట్ కలెక్ట్ చేసింది. నేను ఆన్ చేసి ఉంచాను ఆల్రెడీ. ఇలా ఫిక్స్ చేసేసి ఇలా పెట్టి దీనికి రిమోట్ కూడా ఇస్తాడు. చూస్తే రిమోట్, ఇది స్టార్ట్, ఇది రైట్ లెఫ్ట్, మ్యాక్సిమం స్పీడ్, ఆన్, టైమర్ కూడా ఉంటుందన్నమాట. మనం నైట్ టైం టైమర్ పెట్టేసి మార్నింగ్ ఆన్ అవ్వాలని చెప్పి పెట్టేస్తే ఇంకా అది ఆన్ అయిపోతుంది. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఛార్జర్ అవైలబుల్గా ఉంటే అదే ఆటోమేటిక్గా ఛార్జింగ్ పెట్టుకుంటుంది. అది నేను ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. వీడియో కొంచెం లెంత్ అవుతుంది. ఒకసారి ఆన్ చేస్తున్నాను చూడండి. వీటికి ఇలా బ్రషెస్ ఉంటాయి. ఇలా క్లీన్ చేసేస్తే నేను హోమ్ ప్రెస్ చేస్తాను. చూడండి, హోమ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అదే హోమ్ అంటే ఛార్జర్ అనమాట. హోమ్ ప్రెస్ చేసుకుంటుంది. మనం హోమ్ ప్రెస్ చేస్తే అది వెతుక్కుంటాం. చూడండి, వెతికి హోమ్కి వెళ్ళిపోతుంది. హోమ్ ఇక్కడ ఉంది, దాన్ని అది వెతుక్కుంటుంది. చూడండి, సర్చింగ్ ఫర్ హోమ్. స్ట్రైట్గా పొజిషన్ తీసుకొని, కనిపిస్తుందో లేదో, ఇది మన హోమ్కి వెళ్ళిపోతుంది. ఇది మనం హోమ్ ప్రెస్ చేసాం మాన్యువల్గా కాబట్టి వెళ్తుంది. బట్ ఛార్జింగ్ అయిపోయి దాని వర్క్ మనం అసైన్ చేసింది అయిపోతే కనుక అదే ఆటోమేటిక్గా హోమ్కి వెళ్తుంది. అది దీని స్పెషాలిటీ. అండ్ క్లిఫ్ డిటెక్షన్ ఉంది. ఇన్కేస్ పైనుంచి కింద పైన పెట్టామనుకోండి, స్టెప్స్ దగ్గరికి రాగానే దానికి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది. అక్కడ స్టెప్ ఉంది, మనం కిందకి వెళ్ళకూడదు అని చెప్పి బ్యాక్ వెళ్ళిపోతుంది. అబ్స్ట్రకల్ ఎలా అయితే బ్యాక్ వెళ్ళిపోతుందో, అబ్స్ట్రకల్ రాగానే ఇన్ ద సేమ్ వే అది క్లిఫ్ అంటే హైట్ చూస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట. అది డ్రై మాప్. అయితే పార్ట్స్ చెప్పాను కదా, ఇదిగో బ్రషెస్ ఇక్కడ ఉన్నాయి. ఈ బ్రషెస్తో మన డస్ట్ అంతా దగ్గరికి లాక్కొని మరి వ్యాక్యూమ్ చేస్తుంది. సో ఇది డ్రై మాప్. వెట్ మాప్కి సంబంధించిన ఈవెంట్ ఏంటంటే దీనికి ఇందాక చూపించిన లాంటిది ఇస్తాడు. బట్ దీనిలో వాటర్ ఫిల్ చేసుకోవాలి. వాటర్ ఎక్కడ వరకు ఫిల్ చేయాలనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి చేసేసి, ఇంకోటి ఏంటంటే కింద మాప్. ఇది నేను వాడి ఇలా అయిపోయింది అనుకోకండి. మాప్ కింద ఇలా ఫిక్స్ చేస్తాను అనమాట. దానికి దీని నుంచి వాటర్ దీని మీద పడి ఇది వెట్ అయ్యి మాప్ చేస్తుంది. అది నేను ఇంకొక రోజు చూపిస్తాను మీకు. ఇది వెట్ మాప్. అయితే దీనికి వచ్చే పార్ట్స్ స్పేర్స్ ఏమొచ్చాయంటే, యాక్చువల్గా నాకు 2 ఫిల్టర్స్, 2 pairs ఆఫ్ ఫిల్టర్స్, అంటే ఒకటేమో దానిలో ఇచ్చాడు, ఒకటి విడిగా ఇచ్చాడు. అలాగే బ్రష్లు కూడా 2 sets ఆఫ్ బ్రషెస్, ఒకటి దానికి ఫిక్స్ చేశాడు, ఇంకోటి ఇక్కడ ఇచ్చాడు. ఓకే, అయితే 2 years అయిపోయింది. నా ఫిల్టర్స్ 2 పాడైపోయాయి అన్నమాట. నేను అది ఫిల్టర్ డిస్కార్డ్ చేసేసాను. ఇది కూడా ఏమైందంటే కింద ఏమైనా అబ్స్ట్రకల్ వచ్చి థ్రెడ్స్ అలాంటివి ఏమైనా ఉంటే బ్రష్కి చుట్టుకుపోయి ఊడిపోయాయి. సో దానికోసం నేను ఏం చేశానంటే రీసెంట్గా అమెజాన్లో ఆర్డర్ చేశాను 1000 రూపీస్కి. యాక్చువల్లీ మెషిన్ వచ్చి 16,000 పడింది నాకు.
ఇవి 2 ఇయర్స్కి నేను పర్చేస్ చేసిన యాక్సెసరీస్ అనమాట. ఫిల్టర్స్ ఒక 4 ఇచ్చాడు, నేను దానిలో పెట్టాను ఆల్రెడీ. బ్రషెస్ 2 పైర్స్ ఇచ్చాడు. ఒక పైర్ ఆల్రెడీ నేను దాన్ని ఫిక్స్ చేశాను, ఒక పైర్ ఇక్కడ ఉంది. ఇంకొకటి దీని ఫిల్టర్ కూడా ఇచ్చాడు అనమాట. ఫిల్టర్ కాదు, ఇది గార్డ్. ఇంకొకటి దీని గార్డ్ ఉంటుంది లోపల, అది ఇచ్చాడు. సో 1000 రూపీస్కి పర్లేదు అనిపించింది నాకు. ఈజీగా ఇంకొక 2 ఇయర్స్ వచ్చేస్తాయి ఇవి. మన యూసేజ్ బట్టి, మనం బాగా డస్ట్లో పెట్టి దాన్ని క్లీన్ చేస్తుంటే కనుక ఎక్కువ రోజులు రాదు. ఇంకా తెలిసిందే కదా, యూసేజ్ బట్టి అనుకుంటాం. అయితే ప్రోస్ అండ్ కాన్స్ ఇప్పుడు నేను చెప్తాను. ఏంటంటే ప్రోస్ వచ్చి ఈచ్ అండ్ కార్నర్. ఇప్పుడు కార్నర్ కనిపిస్తుంది కదా మాది, దీనికి ప్లేస్ ఉంటే చాలు, మనం దానిలో దూరి వెళ్ళి క్లీన్ చేసి అది మనకి ఇబ్బంది అవుతుంది. సో ఇది ఈజీగా వెళ్ళిపోయి క్లీన్ చేసేస్తుంది. ఇంకోటి కార్డ్స్ కింద ఈజీగా వెళ్ళిపోయి క్లీన్ చేసేస్తుంది. మనకి చీపురికి రాని మైన్యూట్ డస్ట్ ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేస్తుంది అనమాట, నీట్గా క్లీన్ చేసేస్తుంది. అండ్ ఇది 16,000 అంటే బెస్ట్, అంటే మినిమం. అంటే నేను ఏం చేశానంటే, ఇది మనకి కొత్త కదా రోబోట్, అప్పుడు కొత్తగా ఇండియాలో లాంచ్ చేస్తున్నారు, ఆ టైంలో నేను కొన్నాను. సో అప్పుడే మనం ఎక్కువ కాస్ట్ ఎందుకు పెట్టడం అని చెప్పి మినిమం కాస్ట్ తీసుకున్నాను అనమాట. నేను 16,000లో తీసుకున్నాను. బట్ వర్తి. మనకు పని వాళ్ళు విసిగిస్తున్నప్పుడు ఎక్కువ ఫ్రీక్వెంట్గా రారు కదా, అలాంటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మాప్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా కాన్స్ వచ్చి ఏంటంటే, ఆ బ్రషెస్ మన కింద ఎలాంటి అబ్స్టికల్ దానికి ఉండకూడదు. ఇప్పుడు మ్యాట్ ఉంది కదా, ఇదైతే ఈజీగా దాని మీద నుంచి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ ఇది కొంచెం థిక్గా ఉంటే కనుక దాని మీద నుంచి వెళ్ళలేదు, ఇబ్బంది పడితే అక్కడే ఆగిపోతుంది అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, థ్రెడ్స్ లాగా రిబ్బన్స్ లాగా ఏదైనా అబ్స్టికల్ అడ్డొచ్చిందంటే ఏం చేస్తుందంటే, ఆ బ్రషెస్కి చుట్టుకుపోవడం. ఆ బ్రషెస్, నాకు ఫస్ట్ బ్రషెస్ అలాగే అయింది, బ్రషెస్కి చుట్టుకుపోయి ఆ బ్రషెస్ అన్నీ హెయిర్ అంతా ఊడిపోయింది అనమాట. సో అలాంటి కాన్స్ దీనికి ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, మాప్ ప్రతిసారి దాన్ని మాప్ పెట్టాలంటే అదంతా తీసేసి ఇది ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఫిల్ చేసుకొని చేయాలి. అది వస్తే మనం చేంజ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, అది క్లీన్ చేసుకోవచ్చు, లోపల డస్ట్ బ్యాగ్ ఉంది కదా, అది క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. అండ్ అది దీని రివ్యూ. నాకైతే 100% యూస్ఫుల్ అని నేను చెప్పను, బట్ 60-70% వరకు ఇది యూస్ఫుల్లే. ఓకే. అండ్ ఇంకొకటి ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇది అబ్స్టికల్ వచ్చింది కాబట్టి పక్కకి వెళ్ళిపోతుంది. నేను కూడా ఒక అబ్స్టికల్ దానికి. ఇక్కడ అన్ని అబ్స్టికల్స్ ఉన్నాయి దీనికి. ఇంకో డిసడ్వాంటేజ్ మర్చిపోయాను, ఇలాంటి పేపర్స్ కవర్స్ అలా ఉంటే అది లాక్కోలేదన్నమాట. అది దాని మౌత్ చాలా చిన్నగా ఉంటుంది. సో ఓన్లీ డస్ట్కి అయితే మాత్రం ఇది పర్ఫెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది నేను 16,000 అని చెప్పాను కదా, ఇంకొన్ని కంపెనీస్ ఇంకా ఎక్కువ కాస్ట్లో పెడితే మనకి ఏంటంటే, ఇది ర్యాండమ్గా తిరుగుతుంది కదా, బట్ కొంచెం కాస్ట్లీగా మనం తీసుకున్నామంటే అది రూల్ని ముందే మ్యాప్ చేసేసుకొని దాన్ని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటుందంట. సో దట్ ఎప్పుడు మనం దాన్ని ఆన్ చేసినా ఓకే ఈ కార్నర్కి వెళ్ళాలి, ఈ కార్నర్ ఆల్రెడీ మనం చేసేసాము అలా అని చెప్పి అది డిసైడ్ చేసుకొని వెళ్తామంటే. ఇది ఇప్పుడు ర్యాండమ్గా తిరుగుతుంది, మీరు గమనిస్తే ర్యాండమ్గా ఆబ్స్టికల్ వస్తే ఆగుతుంది, లేకపోతే వెళ్తూనే ఉంటుంది. దీనివల్ల ఇంకో డిసడ్వాంటేజ్ ఉంది, అదేంటంటే
దాని ప్రోగ్రామింగ్ ఏం లేదు. సో ఇంకా మీ విషయం అన్నమాట. అది కొంచెం కాస్ట్లీలో తీసుకుంటే మనం ఈజీగా క్లీన్ చేసి ప్రోగ్రామింగ్ అది చేసుకుంటాం అనమాట. ఓకే, పాప చేయండి. దీంతో మా పాప బాగా ఆడుకుంటుంది, విసిగిస్తూ ఉంటుంది, వస్తూ ఉంటే అలా విసిగిస్తూ ఉంటుంది. దీనికి నేను బీబీఎన్ పేరు పెట్టుకుని రోబోని బీబీఎన్ ముద్దగా పెంచుకుంటాము. ఇంకా నేను స్టాప్ చేసేసి హోమ్ ఇస్తున్నాను, ఛార్జ్ అవుతుంది. హోమ్ చెక్ చేసుకుంటాను చూడండి. ఇది మెయిన్ ఏంటంటే కింద ఏది అసలు ఫ్లోర్ మీద ఏది లేకుండా ఉంటే దీనికి హ్యాపీ. మంచి క్లీన్ చేసుకొని నైట్ అంతా తిరిగి నేను ఛార్జింగ్ అయిపోయే వరకు తిరిగి ఇంకా హోమ్ చూసుకొని ఇది ఛార్జింగ్ పెట్టుకుంటాను. నేను హోమ్ ప్రెస్ చేస్తేనే వచ్చింది కదా, బట్ ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయినా సరే సేమ్ వే దాని ఛార్జర్ వెతుక్కొని ప్రొవైడెడ్ ఛార్జర్ ఆన్లో ఉండాలి. ఆన్లో లేకపోతే అసలు ఆ ఛార్జర్ ఏదో అబ్స్ట్రకల్ అని చెప్పి దాని వైపుకే వెళ్ళదు. ఇంకొక టెక్నాలజీ దీనికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.